వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కుకట్పల్లి JNTU టు HMT హిల్స్ మెయిన్ రోడ్ స్ట్రీట్ నెంబర్ 8 లో ఉన్నటువంటి సౌజన్య సారీ మందిర్లో ఉన్నాము. ఈ రోజు మనతో పాటుగా కొండయ్య గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఈ రోజు మా కోసం ఎలాంటి మోడల్స్ చూపించండి. మనకు వెరైటీస్ ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మన దగ్గర ఇప్పుడు మనం ప్యూర్ ఫ్యాబ్రిక్ లోనే చూస్తున్నాము. ప్యూర్ కాటన్ మీద మెస్రేజెడ్ సీకో తయారవుతున్నాయి. ఆ వెరైటీలో మనం కలర్స్ డిజైన్స్ చూస్తాం. అలాగే మనం జూట్ సిల్క్ లో కూడా ఇప్పుడు సిల్వర్ జరీ తోటి నడుస్తున్నాయి కాబట్టి వాటిలో కూడా చూస్తామండి. ఇప్పుడు మనం ఫస్ట్ శారీ తీసుకున్నట్లయితే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ మనకు రన్నింగ్ వెరైటీస్ అండి. సిల్వర్ జరీ బాగా రన్నింగ్ ఉంది. ఇందులో మనం చూస్తున్న శారీ అండి ఇది మంచి డార్క్ మెరూన్ కలర్ అనేది మనం బేస్ కలర్ తీసుకున్నాం. ఈ శారీకి మనం బార్డర్ తీసుకున్నట్లయితే ఒక పైపింగ్ బార్డర్ అనేది మంచి పింక్ కలర్లో పైపింగ్ బార్డర్ ఇచ్చాం. మిగతా పార్ట్ అంతా కూడా మనం జరీ పార్ట్ తోటి మనం ఈ సిల్వర్ జరీ తోటి బార్డర్ అనేది ఇచ్చాం, కడ్డీ బార్డర్ ఇచ్చాం. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనం ఒక చిన్న ఫ్లవర్ అనేది తీసుకున్నామండి. ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మనం సిల్వర్ జరీ తోటి వీవింగ్ చేసిన శారీ కాబట్టి టోటల్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వీవింగ్లో వస్తుంది. అలాగే ఈ శారీలో ఏంటంటే స్కర్ట్ బార్డర్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. స్కర్ట్ బార్డర్ అనేటప్పటికి మనకి బార్డర్ ఎప్పుడైతే లెంతీగా వస్తుందో అది మనకి స్కర్ట్ బార్డర్ స్టైల్లో ఉంటుంది. ఇలా ఫ్లవర్ అనేది మనం ఒక డిజైన్ ఫ్లవర్ తీసుకున్నాం. ఇందులో కూడా మనం ఒక లత డిజైన్ తీసుకొని మనం టోటల్ జరీ అనేది మనం వీవింగ్లో చేసిన శారీ ఇది. బార్డర్ అంతా కూడా స్కర్ట్ బార్డర్ స్టైల్ ఉంటుంది. అలాగే పైన బార్డర్ లాగే చిన్న బార్డర్ అనేది కింద బార్డర్ అనేది మనకి సేమ్ బార్డర్ అని ఇచ్చాం అన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ అనేది ఈ పెద్ద బార్డర్ అనేది మనం కాన్సెప్ట్ గా తీసుకున్న శారీ ఇది. సో శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ 2 టైప్ ఆఫ్ వేరియేషన్లో ఈ శారీలో కనిపిస్తుంది. శారీ కట్టినప్పుడు కూడా చాలా రిచ్గా ఉంటుంది. సో ఈ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. ఈ శారీ మనం పళ్ళు తీసుకున్నట్లయితే మనకి బార్డర్లో ఏం డిజైన్ ఇచ్చామో సేమ్ అదే డిజైన్ అనేది మనం పళ్ళుకి అనేది వీవింగ్లో చేసాం. సో శారీ మొత్తం కూడా సింగిల్ కలర్ ఉంటుంది కాబట్టి మనం బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఈ శారీకి హైలైట్ చేస్తామండి. మనకి పళ్ళు ఇచ్చిన డిజైనే మనం బ్లౌజ్ కూడా వీవింగ్ చేయడం జరిగింది. సో మనకి మెరూన్ కలర్ మీద సిల్వర్ జరీతోటే ఈ బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చాం కాబట్టి మనకి బ్లౌజ్ కూడా ఎలాంటి ఖర్చు లేకుండా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకొని చిన్న గోట్ పైపింగ్ లాంటిది పెట్టుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అనేది చాలా రిచ్గా వచ్చేస్తుంది. ఈ సారీ ఏ ప్రైస్ లో ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మీకు కస్టమర్కి ఇప్పుడు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ నడుస్తుంది కాబట్టి ఓన్లీ 1475 రూపీస్కే ఈ సారీ అవైలబుల్ ఉంది. అలాగే ఇందులో మన దగ్గర కలర్స్ కూడా 5-6 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో మనం ఎపిసోడ్లో ఒక 2 or 3 కలర్స్ అనేది చూపిస్తాం కాబట్టి ఇప్పుడు వేరే కలర్ అనేది కూడా మనం చూపిస్తాం. అందులోనే మనం ఇప్పుడు ఒక మంచి జెడ్ బ్లాక్ కలర్ తీసుకున్నామండి. బ్లాక్ కలర్ కూడా ఇది మనకి క్లారిటీగా ఉండే కలర్, ఇది మంచి డార్క్ కలర్ తీసుకున్నాం. సో ఈ కలర్కి మనం పింక్ బార్డర్ అనేది ఇవ్వడం వల్ల చాలా హైలైట్ అయింది శారీకి. గోట్ బార్డర్ అనేది మనం మంచి పింక్ కలర్ ఇచ్చాము. దాని తర్వాత మనం జరీ బార్డర్ అనేది మనం సింపుల్గా మనం ఒక జరీ బార్డర్ అనేది ఇచ్చాం సిల్వర్ జరీతోటి. మిగిలిన పార్ట్ అంతా కూడా శారీ మొత్తం దగ్గరగా ఈ ఫ్లవర్ బుటీ అనేది ఈ సిల్వర్ జరీతోటి మనకు హ్యాండ్లూమ్ నేత మీద మగ్గం మీద వీవింగ్లోనే తయారైన శారీ ఇది. సో శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. అలాగే ఈ శారీకి బార్డర్ అనేటప్పటికి మనకి లెంతీ బార్డర్ ఇచ్చాం, అది కూడా స్కర్ట్ బార్డర్. ఈ స్కర్ట్ బార్డర్లో కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్ అనేది చాలా అందమైన డిజైన్ తీసుకున్నాం. ఇది కూడా మనం డిజైన్ కూడా వీవింగ్లో చేయడానికి ఒక మంచి క్లారిఫై ఉండే డిజైన్ తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక తామర పువ్వు డిజైన్, ఇది చాలా నీట్గా క్లారిటీగా ఉండే డిజైను. సో ఈ శారీకి కూడా మనం బ్లౌజ్ అనేది బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చామండి. బ్రోకెట్ బ్లౌజ్ తీసుకున్నప్పటికీ మనం ఈ బ్రోకెట్ బ్లౌజ్ అనేది బ్లాక్ మీద సిల్వర్ చాలా హైలైట్గా ఉంటుంది. సో శారీ బ్లౌజ్ కానీ శారీ కానీ ఫుల్ గ్రాండ్ ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఓన్లీ 1475కే ఈ ప్యూర్ ఫ్యాబ్రిక్, ఈ చందేరి మెస్రేజెడ్ సీకో అంటారు, మంచి మెటీరియల్. అందులో మనం ఇంకొక కలర్ కూడా చూస్తాం. అందులో మనం మంచి రాయల్ బ్లూ కలర్కి కాంబినేషన్ తీసుకున్నాం. మన దగ్గర కలర్ కాంబినేషన్ అనేటివి చాలా సెలెక్టివ్గా
మంచి మంచి కాంబినేషన్ అనేవి మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి. అలాగే మన దగ్గర పెట్టుబడి శారీస్ నుంచి మనకి అన్ని వెరైటీలు కూడా 250, 300 నుంచి మన దగ్గర పట్టు శారీస్ వరకు బనారస్ శారీస్ కానీ ప్రతి శారీస్ కూడా మనకి హోల్సేల్లో అవైలబుల్ ఉంటాయి. అలాగే ప్రతి శారీ కూడా మెటీరియల్ కానీ కలర్ కాంబినేషన్ కానీ సెలెక్టివ్గా ఉంటుందండి. ఈ శారీ తీసుకున్నట్లయితే మనం మంచి గ్రే అండ్ బ్లూ కలర్ మిక్స్ కలర్ ఇది. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే బార్డర్ అనేది మనం పింక్ బార్డర్ ఇచ్చాం కాబట్టి కాంట్రాస్ట్ వైజ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే సేమ్ బార్డర్ అనేది మనం ఈ శారీ కూడా కింద బార్డర్ లెంత్ తీసుకున్నాం. అలాగే బ్లౌజ్ పళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇంతకుముందు శారీ లాగే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1475. అలాగే మన దగ్గర కొరియర్ సర్వీస్ ఉంది. ఏ కస్టమర్స్కి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మనకి పంపించినట్లయితే మనం కొరియర్ సర్వీస్ కూడా చేస్తున్నాం. అలాగే ప్రతి వెరైటీ కూడా మన దగ్గర హోల్సేల్లోనే ఉంటుంది. ఇంటి దగ్గర సేల్ చేసుకునే కస్టమర్లు కూడా మనకి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళకి సేల్ పర్పస్ కోసం కూడా మనం హోల్సేల్కి సప్లై చేస్తాం. రీటైల్ రెండు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. నెక్స్ట్ ఈ జూట్ వెరైటీలోనే మనం తీసుకున్న శారీ ఇది. ఇందులో మంచి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్న శారీ ఇది. ఓకే, మనకి మిడిల్ పార్ట్ తీసుకున్నట్లయితే మనం మంచి గోల్డ్ స్పాట్ కలర్ అండి. బార్డర్ వైజ్ తీసుకున్నట్లయితే మనం పింక్ తీసుకున్నాం. ఈ పింక్ మీద కూడా మనం బనారస్ మనకి పాతకాలంలో వచ్చేటువంటి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది వీవింగ్లో తీసుకున్నాం. మిగిలిన పార్ట్ అంతా కూడా మనం ఒక రౌండ్ సర్కిల్లో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ తీసుకొని హాఫ్ అండ్ హాఫ్ శారీ స్టైల్లో వస్తుందండి. ఇది హాఫ్ పార్ట్ వరకే ఈ డిజైన్ అనేది వస్తుంది. మిగతా హాఫ్ పార్ట్ తీసుకున్నట్లయితే మనం డిజైన్ అనేది చేంజ్ చేసాం అనమాట. బాటమ్ బార్డర్ వచ్చేసి చాలా లెంతీగా ఉంటుంది. అలాగే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. ఈ డిజైన్లో కూడా మనం సిల్వర్ జరీ అనేది చాలా నీట్గా యూస్ చేసాము. సో డిజైన్ కూడా మొత్తం ఒక డైమండ్ షేపుల్లో ఈ స్టైల్ వర్క్ తీసుకున్నాం. కింద బార్డర్కి వచ్చేటప్పటికి మనకి సేమ్ పైన బార్డర్ లాగే ఈ పింక్ కలర్ అనేది కాంట్రాస్ట్ వస్తుందండి ఈ శారీకి. సో పళ్ళు కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా కాంట్రాస్ట్, బార్డర్ పళ్ళు అన్నీ ఒక కాంట్రాస్ట్లో వస్తాయి. అందువల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుంది. ఈ పళ్ళు కూడా మనకి మంచి రిచ్ పళ్ళు ఇచ్చాం. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ పర్పస్ కోసం ఒక సిల్వర్ బార్డర్ ఇచ్చాం. అలాగే శారీ మొత్తం ఫుల్ గ్రాండ్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చాం అనమాట. ఈ శారీస్ ఏ కాస్ట్లో? ఈ శారీ వచ్చి మనకి కస్టమర్కి వచ్చే కాస్ట్ వచ్చి 1750 రూపాయలకి అవైలబుల్ ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 1750 రూపాయలకి కస్టమర్కి అవైలబుల్ ఉంది. అలాగే ఇందులో 5-6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ మనం 2 or 3 కలర్స్ అనేది చూపిస్తాం. అందులో నెక్స్ట్ శారీ చూద్దాం. ఇందులో మనం మంచి ప్యారెట్ గ్రీన్లో డార్క్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం అండి. గ్రీన్లో కూడా మనకి ప్యారెట్ గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్ అంటాము. రెగ్యులర్ గ్రీన్ కాకుండా కొంచెం షేడ్ అనేది డిఫరెంట్గా వచ్చింది. కాంబినేషన్ కూడా ఈ బ్లూ కలర్ అనేది రేర్గా వచ్చే కాంబినేషన్. అవునండి, ఇది డార్క్ బ్లూ కలర్లో తీసుకున్నాం. ఇందులో కూడా మనం సిల్వర్ జరీ అనేది మనం ఓల్డ్ బనారస్ స్టైల్లో ఈ బార్డర్ ఇచ్చాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఒక 2 టైప్ ఆఫ్ వేరియేషన్ ఇచ్చాం అనమాట. ఇందులో కూడా మనం ఒక రౌండ్ సర్కిల్లో ఒక డిజైన్ అనేది తీసుకొని మిగతా పార్ట్ హాఫ్ ఆఫ్ చేసాం. సో ఈ డిజైన్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వైజ్ కూడా. సో ఈ శారీకి పళ్ళు తీసుకున్నట్లయితే సేమ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ మీద సిల్వర్ జరీ అనేది హైలైట్ చేసాం. అలాగే చాలా నీట్ గా ఉంటుంది. వర్క్ కూడా, ఫ్యాబ్రిక్ కూడా నీట్ గా ఉంటుంది. అలాగే మనం బ్లౌజ్ తీసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చాం. అలాగే హ్యాండ్ పర్పస్ కోసం ఈ బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ కోసం ఈ సిల్వర్ జరీ బార్డర్ అనేది ఇచ్చాం అనమాట. దీని కాస్ట్ కూడా మన దగ్గర ఓన్లీ 1750కే అవైలబుల్ ఉంది. అలాగే సౌజన్య శారీ మందిర్లో హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి. హోల్సేల్కి ఇంటి దగ్గర షాప్లో సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మనం హోల్సేల్ అందిస్తున్నాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది చూద్దామండి. ఇది మనం మంచి సిల్వర్ మిక్స్ కలర్ గ్రే తీసుకున్నామండి. ఇందులో కూడా మనం బార్డర్ వచ్చేటప్పటికి మనకు డార్క్ బ్లాక్ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ అండ్ గ్రే కలర్, రెండు కలర్లు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. శారీ మొత్తం కూడా ఇంతకుముందు చూసిన శారీ లాగే 2 పార్ట్ ఆఫ్ వేరియేషన్తో ఈ జరీ వర్క్ అనేది వస్తుంది.
అలాగే ఈ శారీకి పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా మనం ఇలా మనం హ్యాండ్ పర్పస్ కోసం బార్డర్ ఇచ్చేసాం. అవునండి. సో సౌజన్య శారీ మందిర్లో అన్ని వెరైటీలు హోల్సేల్ రేట్కి అవైలబుల్ ఉంటాయి. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మీకు ఓన్లీ 1750కే సేమ్ వాటిలాగే అవైలబుల్ ఉంది. అలాగే ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయండి. ఓకే, సో చూసారు కదా వ్యూయర్స్, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 1750 రూపీస్కి అవైలబుల్లో ఉంది. అలాగే ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.